మనిషి దేవునికి దూరం అయిపోయి సంతోషం వెతుకున్నాడేమో పాపంలో, కానీ మనిషిని విడిచి దేవుడు సంతోషంగా ఉండలేకపోయాడు, దేవుడు ఆనందంగా ఉండలేకపోయాడు. అందుకే మనిషి కోసం చాలా పరితపించాడు. ఏం చేస్తే మళ్ళా నా పిల్లలు నా దగ్గర అవుతారు అనుకుంటే ఒకే ఒక్క మార్గము, నేనే ఒక మనిషిగా అవతరించి వారి కొరకు బలియాగం అయిపోవాలనుకున్నాడండి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకంలోకి రాకపోయి ఉంటే గనక సర్వ మానవాళికి శిక్ష తప్పదు. ప్రతి మనిషి పాపి అని బైబిల్ చెబుతుంది. నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడు బైబిల్ చెప్తా ఉంది. పాపి నరకానికి పాత్రుడు, పాపి శిక్షకు పాత్రుడు. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించడానికి పాత్రుడు. కానీ ఆ దేవాది దేవుడు మనుషులందరి నిమిత్తమై భూమి మీదకి వచ్చి తాను చేయని పాపముల కొరకై శిక్ష అనుభవించి మనందరికీ మోక్షాన్ని ఇచ్చాడండి.